నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివ. గురుగారు, సంకష్టహర చతుర్థి దానికి గల విశిష్టత ఏమిటి? అది ఈ నెల ఏ రోజున రాబోతుంది? ఆ రోజు చేసుకోవాల్సిన పూజా క్రతువులు ఏంటి? అంటే మనకి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి సంకష్టహర చతుర్థి అంటారు. ఓకే. పేరులోనే ఉంది చూసావా, సంకష్టహర చతుర్థి అంటే మనకి జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా హరించేస్తుంది అని. ఓకే, అంటే మనం ఇంతకుముందు కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. యుగ ధర్మాలని బట్టి మనం కలియుగంలో భగవంతుని యొక్క ప్రసన్నం కావాలంటే మనం కలౌ స్మరణానుముక్తి అంటే కలియుగంలో భగవన్నామస్మరణతోనే మనకి ముక్తి వచ్చేస్తుందని భగవంతుడు చెప్పాడు. కానీ మనం ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు చేస్తూ ఇంకా ఎన్నో కష్టాలు అనుభవించే వాళ్ళకి చిన్న చిన్న పూజలు వ్రతాలతో ఒక అద్భుతమైన ఫలితాలు మనకి శాస్త్రంలో చెప్పబడింది. జాతకంలో కానీ ఓకే, లేదా మనకి శారీరక బాధల్లో అనారోగ్య సమస్యల్లో కానీ అది ఎటువంటి సమస్య అయినా కానీ ఓకే, ఒక ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే ఒక జాబ్ రావాలి, లేకపోతే జాబ్లో ప్రమోషన్ రావాలి, లేకపోతే వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి, కోరిక ఏదైనా సరే సంకష్టహార చతుర్థి అనే వ్రతాన్ని 12 నెలల పాటు అంటే ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి సంకష్టహార చతుర్థి నేను చెప్పే విధి విధానాల్లో చేయండి. చక్కగా 12 నెలల పాటు ఎవరైనా చేస్తారో వారికి చాలామందికి మధ్యలోనే రిజల్ట్ రావడం నేను చూసా. ఓకే, చాలా అద్భుతమైన వ్రతం ఇది. మనం చాలా రకరకాల వ్రతాల గురించి ఇంతకుముందు చాలా ఎపిసోడ్లో చెప్పాం. అంటే మనకి మానవుడికి ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా 16 సోమవారాల వ్రతం అని, 7 శనివారాల వ్రతం అని, ఇట్లా మనకి చాలా రకరకాల వ్రతాలు ఉన్నాయి కదా. 24 ఏకాదశి వ్రతాలని, అంటే ఏకాదశి కూడా మనకి ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి కదా, దాన్ని ఏకాదశి వ్రతంగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే ఈ 12 సంకష్టహర చతుర్థి వ్రతం అంటే 12 నెలల పాటు ఎవరైతే కనుక దీన్ని అద్భుతంగా చేస్తారో వాళ్ళకి వాళ్ళు అనుకున్న కోరిక తీరలేదు అంటే నేను నమ్మను. ఓకే, ఎలా చేయాలి? నేను పూజా విధానం గురించి అసలు ఏమి చెప్పట్లా, చాలా క్లియర్గా మీకు పక్కన డిస్ప్లే చేపిస్తాను. ఆ బుక్స్ అనేవి మీకు ఎక్కడ ఏ పూజా స్టోర్లోకి వెళ్ళినా చిన్న బుక్ ఒక 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుంది. ఆ బుక్ పూజా విధానం గురించి మొత్తం మీకు దాంట్లో ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్గా మనం ఏం చేయాలి అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు పూజలో మనకి విధానంలో ఏముంటుందంటే ఈ సంకష్టహర చతుర్థి అనేది సాయంత్రం పూట చెయ్యాలి అని ఉంటుంది. అంటే మనకి దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ఇప్పుడు సామూహికంగా చేస్తున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే సామూహికంగా చేసినప్పుడు ఇప్పుడు మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాం, ఏదో చెప్పుకోవాలనుకున్నా ఆయనకి, ఒక 20 మంది 30 మంది అక్కడ భక్తులు ఉన్నారు. భక్తులు ఉన్నప్పుడు నీకు ఏడవాలనిపించిందో లేకపోతే నీకు ఏదో ఒక ఆదరత అనిపించింది, దాన్ని మొహమాటం కోసం నువ్వు చెప్పుకోలేవుగా స్వామికి. కాబట్టి ఉదయం సూర్యాస్తమయానికన్నా ముందు బ్రహ్మముహూర్త సమయం అంటే రకరకాలుగా భాష్యాలు ఉన్నాయి. బట్ ఏదైనా కానీ సూర్యాస్తమయానికి 2 గడియల ముందు సమయాన్ని అంటే 48 మినిట్స్ బిఫోర్ సమయాన్ని బ్రహ్మముహూర్తంగా తీసుకోవచ్చు. అంటే సూర్యాస్తమయం కన్నా ముందు ఈ యొక్క వ్రతాన్ని స్టార్ట్ చేయండి. పూజా విధానంలో ఎలా చెప్పబడిందో బుక్లో సేమ్ ఇంట్లో ఆ వ్రతాన్ని ఉదయాన్న ఇంట్లో చక్కగా ఆచరించుకోండి. ఆచరించుకొని స్వామికి ఇంపార్టెంట్గా కావాల్సినవి గరిక అంటే పూజలో కావాల్సినవి, జిల్లేడు పూలు. ఓకే, నెక్స్ట్ స్వామికి నైవేద్యంగా పెట్టాల్సినవి ఉండ్రాళ్ళు, లడ్డూలు, మోదకులు. ఇన్ని రకాలు పెట్టాలంటే ఒక్కటి పెట్టినా చాలు, అంటే అటుకులు బెల్లం పెట్టినా కూడా చాలా ఆయనకి. ఓకే, ఎన్నో చేయాలని కాదు, ఇక్కడ మనం మన ఇష్టం కొద్దీ ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పూర్తిగా భక్తి శ్రద్ధలతో మనం ఇంట్లో వ్రతాన్ని ఆచరించుకొని మన సంకల్పాన్ని స్వామికి క్లియర్గా చెప్పుకొని, అక్కడ మీకు ఏడవాలనిపించింది చక్కగా ఏడవండి, స్వామి పాదాలు పట్టుకొని చక్కగా ఏడవండి, మీ యొక్క ప్రాబ్లం చెప్పుకొని దాని నుంచి బయటపడేయమని, ఓకే, దానికి వచ్చే విఘ్నాలన్నీ కూడా తొలగించమని స్వామిని పరిపూర్ణమైన మనసుతో కోరుకోండి. సాయంత్రం మళ్ళీ మీ దగ్గరలో ఉన్న దేవాలయాలు ఎక్కడైతే సామూహికంగా చేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ సామూహికంగా వ్రతంలో పాల్గొని
చంద్ర దర్శనం అయిన తర్వాత అక్కడ ఉపవాస దీక్షను వదిలేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఓకే, ఉపవాసము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, అది ఏదో తిండికి సంబంధించింది కాదు. ఓకే, దట్స్ నాట్ రిలేటెడ్ టు ఫుడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఉపవసి అంటే భగవంతునికి దగ్గరగా జీవించటం, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు భగవన్ నామస్మరణలో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. గురుగారు నేను ఆఫీస్కి వెళ్తాను, నాకు ఎక్కడ కుదురుద్దండి, మీరు ఇట్లా చెప్తే అంటే నో ప్రాబ్లం. ఉదయం కాసేపు స్వామివారికి సేవలో ఉన్నారు, మళ్ళీ మీరు ఆఫీస్లో మీ పని చేసుకుంటూ ఉంటారు, మీకు ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు స్వామివారి యొక్క నామస్మరణ చేసుకోండి మనసులో అద్భుతంగా. మళ్ళీ ఈవినింగ్ అందరితో పాటు సామూహికంగా ఈ వ్రతంలో పాల్గొని ఉపవాస దీక్షని విరమించడం చేయండి. ఇంపార్టెంట్గా ఆ రోజు కింద పడుకోగలిగితే అంటే భూతల శయనం చేయగలిగితే చేయండి. ఇంపార్టెంట్గా మెయిన్ ఇంపార్టెంట్ బ్రహ్మచర్యం పాటించాలి. ఓకే, ఆ ఒక్కరోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా 12 నెలల పాటు ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా అద్భుతమైన, అంటే వాళ్ళు ఎటువంటి సంకల్పం తీసుకున్నారో అటువంటి సంకల్పం జరిగి తీరుద్ది అని మనకి పురాణ వచనం. మరి లేడీస్కి జనరల్గానే ఒక్కొక్కసారి ఏమన్నా ఆటంకం రావచ్చు ఋతుక్రమం వలన. అంటే మొదటి 3 నెలల్లో ఎటువంటి ఆటంకం లేకపోతే ప్రాబ్లం లేదు. ఓకే, ఎప్పుడన్నా తర్వాత 4 నెలలు 5 నెలలు ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే దాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేసేసుకోవచ్చు. కానీ మొదటి 3 నెలల్లో కనుక ఆటంకం కలిగినట్లయితే స్వామివారికి క్షమాపణలు చెప్పుకొని మళ్ళీ మొదటి నుంచి ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అని సూచన. ఇక్కడ పూజా విధానం గురించి నేను ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే పూజా విధానం మొత్తం కూడా మీకు బుక్లో చాలా క్లియర్గా వివరంగా ఉంటుంది. బట్ చేయాల్సింది మనం ఏంటంటే ఉదయాన మనం స్వామివారిని మన ఇంట్లో మనం స్వయంగా అర్చించుకుంటూ మన యొక్క సంకల్పాన్ని స్వామికి నివేదించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవసించి, అంటే సాత్వికమైన ఆహారం, మన శరీరానికి కావాల్సినంత సాత్వికమైన ఆహారం తీసుకుంటూ స్వామివారి యొక్క సేవలో స్వామివారి నామస్మరణలో మునిగిపోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఈ పూజకి సంబంధించి అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు? అంటే పెళ్ళి కాకుండా కూడా పెళ్ళి కాని వాళ్ళు కూడా చేయొచ్చు? ఎందుకంటే వ్రతాలు అనగానే పెళ్ళైన వాళ్ళే చేయాలి లేకపోతే పెద్దవాళ్ళే చేయాలి అనేది ఒకటి సాంప్రదాయం అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మరి ఎవరు చేయొచ్చు ఇది? అంటే నోములకైతే కనుక చాలా నియమాలు, వ్రతాలకి అటువంటి నియమాలు ఏముండవు. వ్రతం అనేది ఎవరైనా చేయొచ్చు. ఓకే, ఈవెన్ వితంతులు కూడా ఈ వ్రతం చేయొచ్చు. ఓకే, కన్యలు వివాహం కోసం కన్యలు కూడా అద్భుతంగా ఈ యొక్క వ్రతం చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు. నమస్తే. హరి ఓం శివం.